కల్చర్ రిపోర్ట్ చేయించుకోమన్నారు. రిపోర్ట్‌లో ఉన్న జెంటామైసిన్, అమికాసిన్ ఇంజెక్షన్స్ 5 డేస్ యూజ్ చేయమన్నారు. ఐవీ ఇంజెక్షన్స్ ఆర్ ఐఎం విచ్ ఈస్ బెస్ట్? ఐవీ ఆల్వేస్ బెస్ట్ అండి ఇవైతే. అంటే జెంటామైసిన్ గానీ, అమికాసిన్ గానీ ఐవీ చేయించుకోవడమే బెస్ట్. డైలీ ఒకటి చాలు. ఒకటి చేయించుకుంటే చాలు. 2 చేయించుకోకూడదు. అందుకే మేము ప్రిస్క్రిప్షన్‌లో కూడా ఒకటే ఇంజెక్షన్ రాస్తాం డైలీ వన్స్ అని. ఎందుకంటే ఇది స్లోగా పనిచేస్తాయి. ఫాస్ట్‌గా పనిచేయవు. సో అందుకని లో డోస్‌లో ఇవ్వాలి మనం. ఒకటేసారి హై డోస్ ఇవ్వకూడదు. సార్ నాకు లెఫ్ట్ టెస్టిక్యులర్ పెయిన్ సిన్స్ లాస్ట్ 32 ఇయర్స్. నౌ ఐఎమ్ అబౌట్ 50, మైల్డ్ వారికోజల్ అండ్ స్మాల్ హైడ్రోసిల్. సో దానికి ఏంటంటే కొద్ది రోజులు యాంటీబయాటిక్స్ వాడండి. లో డోస్ యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది. బసవరాజు గారు అడిగారు ఇది. తర్వాత సార్ నా ఏజ్ 29, నాకు మైల్డ్ సెమినల్ వెస్కులైటిస్ అని వచ్చింది. టాబ్లెట్స్ వాడాను. పెనిస్లో పెయిన్ వస్తుంది. రైట్ టెస్టిస్లో చిన్న వాపు అండ్ పెయిన్ వస్తుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి. ఏమైనా టెస్టిస్ డ్యామేజ్ అవుతాయా? అంటే జనరల్గా మీకు ట్రస్ట్ చేయించామంటే అప్పటికే స్క్రోటల్ డాప్లర్ కూడా చేయించాం. ఒకవేళ స్క్రోటల్ డాప్లర్లో టెస్టిస్ బాగుంది అంటే మీ టెస్టిస్ జనరల్గా బాగా డ్యామేజ్ అవ్వనట్టే. డోంట్ వరీ అండి. ఎందుకంటే అలాంటిది ఏదైనా అయితే ఆ రోజే మీకు చెప్పేవాళ్ళం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అండ్ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్కి షాక్ వేవ్ థెరపీ వీక్లో డే బై డే తీసుకోవాలా, వీక్లీ 2 టైమ్స్? రెండు ఒకటే అండి. మీ కన్వీనియన్స్ని బట్టి తీసుకోండి. ఆల్టర్నేట్ డే తీసుకున్నా, వన్స్ ఇన్ 3 డేస్ తీసుకున్నా దీనికి ఏమీ ప్రాబ్లం ఉండదు. నేను నాన్ లోకల్ని 4 అవర్స్ జర్నీ డిస్టెన్స్లో నా ప్లేస్ సార్. 3 మంత్స్ ఓకే, ఏం లేదండి. ఎప్పుడు ఆల్టర్నేట్ డే కుదిరితే ఆల్టర్నేట్ డే తీసుకోండి. లేదనుకుంటే వీక్లీ ట్వైస్ రండి. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఆల్టర్నేట్ డే రమ్మంటాం. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళకైతే 3 రోజులకు ఒకసారి రమ్మంటాం. ఎందుకంటే వీక్లీ 2 టైమ్స్ అంటే వాళ్ళకు కూడా ఆఫీస్ కానీ వర్క్ కానీ చూసుకొని జర్నీ చేసి రావాలి కదా. వీక్లీ 2 టైమ్స్ తీసుకోండి. లేదు మీరు సిటీలోనే ఎవరైనా ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఒక కొద్ది రోజులు ఉండగలుగుతారు అనుకున్నప్పుడు అప్పుడు ఆల్టర్నేట్ డే తీసేసుకొని మళ్ళీ తొందరగా ఊరికి వెళ్ళిపోవచ్చు. సార్ నాకు శీఘ్రస్ఖలనం సమస్య ఉంది. నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. రోజుకు 10 నుంచి 15 సార్లు హస్తప్రయోగం చేసుకునేవాడిని. అంగంని అదిమి పెట్టుకొని వీర్యం బయటికి వచ్చేది. 6 నెలలుగా 6 నెలలుగా మందులు వాడాను. ఎలాంటి ఫలితం లేదు సార్. ఈ సమస్య కారణంగా పెళ్ళి కూడా క్యాన్సిల్ చేశాను. సార్ నాకు ఈ సమస్య తగ్గుతుందా లేదా? నాకు పెళ్లి చేసుకునే యోగం ఉన్నట్టా లేనట్టా? ఏం భయపడనవసరం లేదండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కూడా ట్రీటబుల్ ఇష్యూసే. సో ఇప్పుడు ఎంతవరకు సివియారిటీ ఉందని చెప్పి ట్రీట్ చేయడమే. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మీకు కంప్లీట్గా క్యూర్ అవుతుంది. పెళ్లి చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం. పీనైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ సర్జరీ గురించి ఒక వీడియో చేయండి. చేస్తామండి. సార్ నాకు సెక్స్ థాట్స్ వచ్చినప్పుడు లేదా అమ్మాయితో మాట్లాడినప్పుడు ప్రీకమ్ వస్తుంది. అలా ఎందుకు వస్తుంది? ప్రీకమ్ అనేది నార్మల్ అండి. 1 or 2 డ్రాప్స్ ప్రీకమ్ అనేది ఎప్పుడైనా సెక్స్ థాట్స్ వచ్చినప్పుడు రావడం అనేది సహజం. అది జబ్బు కాదు. కానీ ఆ ప్రీకమ్ రాగానే ఎరెక్షన్ తగ్గిపోవడము, లేదా ఎక్కువ ప్రీకమ్ రావడము, ఆ వచ్చిన వెంటనే మళ్ళీ ఎరెక్షన్ తగ్గిపోవడము, అలాంటిది ఉన్నప్పుడే మనం ఆలోచించాలి. అప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. 1 డ్రాప్ రావడం అనేది నార్మల్. ఎందుకంటే ప్రీకమ్ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఈ ప్రీకమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది మనకు సెక్స్ చేసినప్పుడు లూబ్రికేషన్ కావాల్సినంత ప్రీకమ్ అనేది వస్తుంది. సో అది నార్మలే. సార్ నాకు ఉమ్మిలో బ్లడ్ వస్తుంది. శీఘ్రస్ఖలన సమస్య కోసం వాడిన మందుల వల్ల వస్తుందా, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? వేరే ప్రాబ్లం ఉంటుందండి. దానికి సంబంధం లేదు.